మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా దేవుడికి మనం గుడికి వెళ్ళి సేవ చేస్తుంటారు చాలామంది, అదొక పద్ధతి. ఇలాగా ఆయన రోడ్డు మీద ఇలా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ట్రాఫిక్ని భరిస్తూ మందులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి వారు చేయాల్సిన పనిలే, కానీ ఇవన్నీ ఎందుకో చేస్తున్నారంటే ఏదో ఒక సేవ చేయాలని ఒక తాపత్రయం. మానవ సేవే మాధవ సేవగా భావించి పేదలకు సాయం చేద్దాం. స్వప్రయోజనం కోసం నిరంతరం శ్రమించేవారు వారంలో ఒకరోజు, నెలలో కొన్ని రోజులు, ఏడాదికి కొంత సమయం మానవ సేవకు కేటాయించండి. ముఖ్యంగా వైద్యుల సేవలు పేదలకు అవసరం. బ్రాండెక్స్ సంస్థ నిరాటంకంగా వైద్య సేవలు అందిస్తుంది. బ్రాండెక్స్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు వైద్య సేవలు అందిస్తున్నారు. వారందరినీ అభినందిస్తున్నా. మరిన్ని సేవలు అందించాలని బ్రాండెక్స్ ఇండియన్ పార్ట్నర్ దొరస్వామి అన్నారు. అచ్యుతాపురంలో విష్ణు ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని అచ్యుతాపురం సిఐ బుచ్చుబాబు దొరస్వామి సందర్శించి నిర్వాహకులు అభినందించారు. సాధారణ రోగులకు వైద్యం అందించారు. రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు వెంకట్, సందీప్, సత్య, సుభద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దొరస్వామి మాట్లాడుతున్నారు. చూద్దాం. ముఖ్యంగా డాక్టర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు హాస్పిటల్ వారు గత కొంతకాలంగా చాలా మెడికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ ఇలాంటివన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వీరు నిర్వహించడం, ప్రజలకి దాని ద్వారా సేవ చేయాలనేటువంటి తాపత్రయంతో మా దగ్గర కూడా చాలాసార్లు డాక్టర్ సుధీర్ నా దగ్గర వచ్చి ఐ క్యాంప్స్ ఇవి చేస్తున్న మా యొక్క క్యాంప్స్ ఎలా చేస్తున్నారని వాటిని చూడటం, వారు కూడా చేయాలని ఒక ఉత్సాహాన్ని నింపుకొని ఈ కార్యక్రమాలన్నీ గత 5 సంవత్సరాలుగా వారు చేసి వేళ 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి ఇలాంటి ఉచితంగా చేసే కార్యక్రమం ఎంతో కొంత వారి స్థాయిలో చేయగలుగుతున్నారు. దానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక రూపంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే భగవంతుడు మనందరికీ ఎన్నో అవకాశాలు ఇస్తుంటారు. ఇలాంటి అవకాశం ఒక డాక్టర్గా చేసే అవకాశం ఇవ్వడం అంటే అది డైరెక్ట్గా ప్రజలకు సేవ చేయడం. మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా దేవుడికి మనం గుడికి వెళ్ళి సేవ చేస్తుంటారు చాలామంది, అదొక పద్ధతి. ఇలాగా ఆయన రోడ్డు మీద ఇలా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ట్రాఫిక్ని భరిస్తూ మందులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి వారు చేయాల్సిన పనిలే, కానీ ఇవన్నీ ఎందుకో చేస్తున్నారంటే ఏదో ఒక సేవ చేయాలని ఒక తాపత్రయం. అందుకని నేను కూడా ఆయన చేస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు పక్క నుండి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం, ఇలాంటి వారిని ముందుకు తీసుకుపోవడానికి, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.